హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ వర్జాని ఎన్ని రోజుల నుంచి వీడియో ఎందుకు పెట్టలేదంటే నాకు హెల్త్ బాగాలేదండి, అందుకని పెట్టలేదు. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత పిల్లల కోసం చేపలు ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్గా కావాల్సింది ఏంటంటే బియ్యం పిండి, ఉప్పు, పసుపు, కారం. ఇవి కొంచెం చాలా అనుకోవద్దు, ఇంకా కావాలి. ఫస్ట్ ఇవన్నీ ముక్కలు పట్టించేసేయాలి. మనము ఇవ్వండి ముక్కలు పట్టించేయాలి. కొంచెం నూనె వేసుకుని కలిపిన తర్వాత పట్టిస్తాను. కొంచెం నూనె వేసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. అంటే వెల్లుల్లిపై కారం కొట్టి కలుపుతాను అనమాట తర్వాత. ఇప్పుడైతే ముక్కలు వేసేసుకుంటున్నాను, ఫిష్ ముక్కలు. చూడండి, ఇది జిలేబీ అండి, ఫ్రైకి చాలా బాగుంటుంది. పిల్లల కోసమని ఇలా తోపులు కూడా ఉంచుతాను. ఇదిగోండి జిలేబీ, ఇలా చూడండి. ఇలా ముక్కలకి అంతా పట్టేదాకా కలుపుకోవాలి. పక్కన చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు పెట్టేసుకోవాలి ఆయిల్లో, ఎందుకంటే ముక్కలు అంటకుండా ఉంటాయి అన్నమాట. ముక్కలు ఇలా కరివేపాకు మీద పెట్టుకుని పిల్లల కోసం నేను చాలా తర్వాత చేస్తున్నాను. అయితే ఫస్ట్ అన్నట్టుగా ఉంది, నాకైతే చాలా తర్వాత చేస్తుంది వాటికి. ఓకేనా? ఇవి మళ్ళీ మనం సపరేట్గా వేపుకుందాం. ఇంతవరకు ఖాళీగా పెట్టుకోవాలి. చూపించు నన్ను. దీన్ని మీడియం మంటలో పెట్టుకుని రెండు వైపులు ఎర్రగా కాల్చుకోవాలి. నేను కాల్చిన తర్వాత ఏ మసాలా వేయాలనేది నేను చూపిస్తాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి, ఇవి కూడా ఫ్రై చేయాలి, అండ్ ఇవి కూడా ఫ్రై చేయాలి. కరివేపాకు పెట్టుకోవటం వల్ల ఏమైందంటే మొక్క అనేది బాండీకి అంటకుండా ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ బాగా వేపిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేపలు అనేది వేపేసాను. ఇగో ఇంకా వేగిపోతున్నాయి, అవి కూడా ఎర్రగొని. ఇప్పుడు దాంట్లోకి ఇవ్వండి వెల్లుల్లిపాయలు అండ్ ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ చాలండి కారం. అలాగే కొంచెం జీలకర్ర కనపడుతుందమ్మా. ఇప్పుడు దీన్ని మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నూరిన తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, చూడండి, వెల్లుల్లిపాయ కారం కొట్టుకోవాలి. చూపించాను కదా, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, అంతేనండి. ఇలా ముద్ద చేయాలి. పాప చేసి ఇచ్చింది. ఇప్పుడు ఈ చేపలన్నీ తీసేస్తాం. వేగిపోయి చూడండి, ఇలా ఎర్రగా వేపుకోవాలి. తలకాయ పుచ్చు కూడా నేను వేపేసాను. అండ్ ఇది మనం ఫస్ట్ వేసిన కరివేపాకు తీసేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వేసింది ఏదైనా ఉంటే అది తీసేయాలి, అది పనికిరాదు ఆ కరివేపాకు అనేది. ఇదిగోండి, అదంతా తీసేసిన తర్వాత మనం చెయ్యాలి. నేను చూపిస్తాను. చూడండి, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం తడిగా ఉన్నది ప్లేట్, అందుకని అలా వచ్చింది. చూసారు కదా, ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా వేయాలి. పప్పులు ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చేపల్లో. చూడండి, పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకోండి, లేదంటే పేరుంది. బాగా వేగాలి. చూడండి, ఇలా ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఇడిగా పిల్లలు తినమంటే తినరు. ఇలాంటప్పుడు కరివేపాకు వేసేసుకోవచ్చు. మా పాప వీడియో తీయడానికి కూడా కష్టం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో అది దీంట్లో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ మసాలా చక్కగా ఈ నూనెలో కలిపేసేయాలి ఫ్రెండ్స్. ముద్దలాగా ఉండాలి. ఊరికినే కరిగిపోయింది, మీకు అంత కష్టమే ఉండదు. అబ్బా, స్మెల్ ఎలా వస్తుందిరా, నోటితో చెప్పు. తలకాయ తడిపించింది. సిమ్లో పెట్టుకోండి వేసినప్పుడు. ఇప్పుడు ముక్కలు వేసేద్దాం. చూసారు కదా ముక్కలు ఎలా వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఉప్పు మనం ఇందాక చేపల్లో వేసాం కదా, ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. ఓన్లీ ఫ్రైకి సరిపోయినంత. చూడండి, ఇదిగోండి, ఇది మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఫ్రై కాబట్టి. ఇలా చూసారు కదా, ఇలా ఎగరేసుకుంటా పెట్టుకుంటూ ఉంటుంది. ఆ మసాలా అంతా ముక్కకు పట్టాలి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టాలి ఫ్రెండ్స్.
చాలా టేస్టీగా ఉండిద్ది. 3 రోజులైనా కానీ ఫిష్ బయట పెట్టినా పాడవదు. 3 రోజులు ఉండదండి, ఈ రోజే అయిపోయింది మా ఇంట్లో అయితే. మా పెద్ద పిల్లకి ఫిష్ ఫ్రై అన్న పులుసు అన్న పిచ్చి, మా చిన్నదానికి కూడా ఇష్టం. ఆల్మోస్ట్ అందరు తింటారు, ఒక నాన్న తప్ప. చూడండి ఇలా కొంచెం ఇలా ఉన్నానని ఏమనుకోబాకండి, హెల్త్ బాగాలేదు కదా, కొంచెం హడావిడిగా చేస్తున్నాను. ముందుకు చేపలు వేపేసాను, తర్వాత వెల్లుల్లిపాయలు కారం కొంచెం జీలకర్ర వేసి కొట్టేసి నూనెలో వేపేసాను. పప్పులు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసుకుని వేసుకోవాలి. తర్వాత ముక్కలు వేసి కలిపేసుకోవటం. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి వాసన ఎలా వస్తుందిరా, అట్టంటే అంత తెలిసిద్ది ఫ్రెండ్స్కి. మాటలు చెప్పు కనపడ్డ ఇదంతా దాన్ని పట్టగలను. చూడండి ఫ్రెండ్స్, చేపల ఫ్రై రెడీ అయిపోయింది. సింపుల్గా చేపల ఫ్రై, అసలు ముక్కకు ముక్క చెదరలేదు. ముక్క ఎలా ఉందో అలాగే ఉంది. ఇదిగండి తోక ముక్క కూడా అంతే ఫ్రెండ్స్, తోక కూడా ఇలా వేస్తే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా? టేస్టీ టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిందండి. టేస్ట్ చూడండి, ఎలా చూడాలనుకుంటారేమో నా ఛానల్లో ఉంది. దీన్ని శుభ్రంగా మీలా నేను ఎలా చేసానో అలా చేసుకోండి. ఆ టేస్ట్ మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.